ఉహు. అమ్మో అమ్మో వైట్ ఎయిర్నా దేవుడా! ఈ ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన తెల్లగా అవదు. ఈ వెంట్రుకలు ఏంటో రాయకపోయినా అయిపోతుంది. ఇదేంటి బద్దకస్తురాలు ఎంత బుద్ధిమంతురాల్లో చదువుకుంటుంది? రీతో రీత ముందా పళ్ళు ముయ్యవా? ఏదో పొద్దున్నే పళ్ళు తోమని చూడవా అని ఆ ఫేస్ ఏంటి? అదేంటి రీత అలా అంటావు? నేను నవ్వితే బాగోనా? ఎందుకు బాగోవు? కాలకయ్య క్లోజప్ ఆడికి సెట్ అయినంత బాగుంటావు. రీదు నా స్మైల్కి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు వింటే అట్ట అవుతారు. చిన్న పిల్లల దగ్గర చాక్లెట్ దొబ్బేసే నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? ఈ సింహగారు చాక్లెట్లు దొబ్బేసే వాళ్ళ కనిపిస్తున్నాడా? అబ్బా, నైట్ నా బ్యాగ్లో నుండి చాక్లెట్ దొబ్బేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ విషయం నీకెలా తెలిసింది? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? నాకు చాక్లెట్ తీయమని కూడా అమ్మే చెప్పింది. రే చిన్న, ఇటురా. ఏంటి పిన్ని? రీతు బ్యాగ్ లో చాక్లెట్ ఉంది, తీసుకొనిరా. తన చాక్లెట్ నీకెందుకు పిన్ని? నువ్వే ఇంకోటి కొనుక్కో. ముందు చెప్పింది చెయ్యి. సరేలే. అవును, నేనే ఎందుకు వెళ్ళి తీసుకురావాలి? నువ్వు వెళ్ళి తీసుకోవచ్చుగా. అది తెచ్చాక చెప్తాను గాని ముందు తీసుకురా. సరేలే. నిన్ను తీయమని చెప్పి నువ్వు తీసావని నాకు చెప్పి బా, మా మమ్మీ మామూలు మమ్మీ కాదు, మా మమ్మీది మాస్టర్ మైండ్. ఏ మాస్టర్ మైండ్ రీతు? అంటే తెలుగు మాస్టర్దా హిందీ మాస్టర్దా అని? కుళ్ళు జోకులేసావంటే ఈ పెన్నుతో పొట్టలో పొడుస్తా. వద్దులే రీతు, నువ్వేదో రాసుకుంటున్నట్టున్నావు ఏంటి? టైం టేబుల్. మరి మన ఇంట్లో అన్ని సోఫాలే ఉన్నాయి, పర్లేదా? పుష్కరాల్లో ఐస్ పుల్లలు అమ్ముకునేలాగా ఫేస్ చూడు. అలా పోతాలేకండి రీతు, చిన్న హెల్ప్ చేయవా? ఏంటి? ఈ ఈ వైట్ ఎయిర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇవి లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి రీతు? పీకేయాలి. పీకేయాలని నాకు తెలుసు, పీకుతుంటే ఎక్కువ వస్తున్నాయి. అయితే ఒక పని చెయ్యి, వైట్ హెయిర్ తీసేస్తే వైట్ హెయిర్ వస్తుంది అంటున్నావు కదా, ఈసారి బ్లాక్ హెయిర్ తీసేయి, అంతా బ్లాక్ హెయిర్ వస్తుంది. ఐడియా బాగానే ఉంది కానీ బ్లాక్ హెయిర్ ఎక్కువ ఉంది. ఈ పీకేయడాలు అవి కాకుండా ఏదైనా ఆయిల్ ఉంటే చెప్పొచ్చుగా. ఆయిల్ రాస్తావా? అంటే ఆయిల్ రాస్తే మంచిగా అవుతుందని. మంచి ఆయిల్ రాస్తే హెయిర్ బాగుంటుందని తెలుసు, కానీ ఎగ్జామ్స్ బాగా రాస్తే పాస్ అవుతామని మాత్రం తెలియదా అన్నయ్య? రీతు, ఇంట్లో రాసుకునే ఆయిల్కి ఎగ్జామ్ సెంటర్లో రాసే రాతలకి లింక్ కలుపుతావేంటి? ఆ రాతలు రాస్తేనే కదా మిగతా రాతలు బాగుండేది. మన రాతల గురించి మేతల గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ, నీ హెయిర్ చాలా నల్లగా ఉంది, ఏం ఆయిల్ రాస్తావు రీతు? నేనైతే పారాషూట్ ఆయిల్ వాడతా. పారాషూటా? దాంతో గాల్లో ఎగురుతారని తెలుసు, ఎంట్రుకలు కూడా వాడతారా? ఎయిర్కి వాడే పారాషూట్ ఆయిల్ అన్నయ్య. ఓ, ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అబ్బా, వీడికి ఎలా చెప్పినా అర్థం కాదు. అన్నయ్య, నాకు అసలుకే ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడుతుంటే చదివిందే కాదు అసలు చదువు అనేదే మర్చిపోయాడాగున్నా. కొంచెం మనశ్శాంతి ఇవ్వవా ప్లీజ్? మనశ్శాంతి అంటే కష్టం రీతు, సమ్మర్ కదా, మామిడి జ్యూస్ అయితే రీతు రీతు ఎందుకు ఏడుస్తున్నావు రీతు? వంటలక్క పోటీగా కుమారి ఆంటీ వచ్చినందుకు. అయినా డోంట్ వరీ రీతు, ఎంతమంది వచ్చినా మా డాక్టర్ బాబు ఆటగాడే. సరేలే రీతు, నేను వెళ్ళి డాక్టర్ బాబు చిచి పారాషూట్ ఆయిల్ తెచ్చుకుంటా, సరేనా?
ఉమ్. కోతుల నుండి మనుషులు వచ్చాయంటే విన్నానులే కానీ వీడిని చూస్తే నిజమే అనుకుంటా. అంటే నేను కోతున్నా రీతు? వచ్చేసాడు. నువ్వు కోతివి కాదన్నయ్య, చింపాంజీవి. థ్యాంక్ యూ రీతు. వీడిని చింపాంజీ అన్నాను అనుకున్నాడా, చిరంజీవి అన్నాను అనుకున్నాడా? థ్యాంక్ యూ చెప్తాడేంటి? మన టైం టేబుల్ రెడీ అయిపోయింది. ఇది బుక్స్ ఏమో టేబుల్ పైన పెట్టింది, లుక్స్ ఏమో ఫోన్ మీద పెట్టింది. చెప్తా ఉండు. ఒసేయ్, ఫోన్ పట్టుకొని అలసిపోయినట్టున్నావు. నేను తీస్తా, ఇవ్వమ్మా. వద్దులే మమ్మీ, పర్లేదు. ఎగ్జామ్స్ అని చెప్పి చదవకుండా ఫోన్లో ఫోటోలు దిగుతున్నావా అమ్మా? ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడదామని. ముందు బుక్లో ఉన్నది బుర్రలో పెట్టు, తర్వాత ఇన్స్టాలో పెడదు కానీ. అంటే మమ్మీ, అయినా బుక్స్ తోటి సెల్ఫీ తీసుకొని ఏమని పోస్ట్ చేస్తావే? ఎగ్జామ్స్ కమింగ్, ఐఎమ్ స్టార్టెడ్ స్టడింగ్ అని పోస్ట్ చేస్తావా? అయ్యో కాదు మమ్మీ. మరి అంటే మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఈ పోస్ట్కి కామెంట్ పెడితే చదవడం స్టార్ట్ చేస్తా అని పెడతా. మహేష్ బాబు కొడుకు గౌతమా, ఆయన నీకు కామెంట్ పెట్టాలా? అన్ని ఫోటోలు గౌతమ్ కోసమే పెడుతున్నావా? లేదు మమ్మీ, ఒక ఫోటో ఏమో మహేష్ బాబు కొడుకు కోసం, ఇంకో ఫోటో ఏమో ఎన్టీఆర్ కొడుకు కోసం, ఇంకా ఫోటో ఏమో ప్రభాస్ కొడుకు ఫోటో. ఉసే ప్రభాస్కి ఇంకా పెళ్ళే కాలేదే, అప్పుడే కొడుకు ఎక్కడి నుండి వచ్చాడు? అంటే ఫ్యూచర్లో పుడతాడేమో. ఇంకోసారి ఫ్యూచర్ అన్నావంటే మూతికి ప్లాస్టర్ వేస్తా. నువ్వు నీ ఫ్యూచరు ముందు చదువుకో. మమ్మీ నార్మల్, వాళ్ళు కామెంట్ పెడితే చదవడం స్టార్ట్ చేస్తావా? పెట్టకపోతే గేదెలు కాస్తావా అమ్మా? వాళ్ళు కామెంట్ పెడితే చదువుతావో లేదో కానీ నేను అట్ల కాడ పడితే మాత్రం ఆటోమేటిక్గా చదవడం స్టార్ట్ చేస్తావు. వద్దు మమ్మీ, నేనే చదువుకుంటా. ముందు చదవడం స్టార్ట్ చేయి. ఆగు, ఆ పేపర్ ఏంటి? ఇదా టైం టేబుల్ మమ్మీ, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలా అని. అబ్బో, మనం రోజులో ఒక్కసారి బుక్ ముట్టుకోవడానికే కరోనాలో ఏదో థింగ్స్ ముట్టుకున్నంత ఓవర్ యాక్షన్ ఇస్తావు. అలాంటి నువ్వు మళ్ళీ దానికి ఒక టైం టేబుల్, ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలో అనంత. ఏది ఇటు ఇవ్వమ్మా ఆ టైం టేబుల్. టైం టేబుల్ మార్నింగ్ 7 to 9 తెలుగు, ఆఫ్టర్ బ్రేక్ ఫర్ టిఫిన్ 1 hour, తర్వాత 10 to 1 PM ఇంగ్లీష్, ఆఫ్టర్ బ్రేక్ ఫర్ లంచ్ 1 hour, తర్వాత 2 to 5 PM మ్యాథమెటిక్స్, ఆఫ్టర్ బ్రేక్ ఫర్ గేమ్స్ 2 hours. అంటే మమ్మీ మ్యాథ్స్ చేసి బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది కదా, అందుకే గేమ్స్ ఆడితే రిలాక్స్ అవుతామని. అది బ్రెయిన్ ఉండే వాళ్ళకమ్మా, నువ్వెందుకు చెప్తున్నావు? ఏంటి ఆ చూపు? గుడ్లు పీకేస్తా ఎక్స్ట్రాలు ఇచ్చావంటే. నేను ఇప్పుడు కాదు, ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవుతావు కదా అప్పుడు చెప్తా నీ పని. అయినా నువ్వు 3rd class కదే, ఫస్ట్ అంటున్నావేంటి? అందుకే నేను చదవనని చెప్పేది. చదివే మూడు, ఉత్సాహం అన్నీ సర్వనాశనం అవుతున్నాయి. పో, నేను చదవను. హలో మా స్టాపర్ గారు, ఇదిగోండి మీ టైం టేబుల్ కూడా పట్టుకెళ్ళండి. ఫస్ట్ టైంకి స్కూల్కి వెళ్ళడం నేర్చుకో.
తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వదు. అమ్మో, స్కూల్కి టైం అయింది. ఏంట్రా పైకి అంతలా చూస్తున్నారు? పైకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా టాటా చెప్తున్నారా? లేదు రీతు, సూర్యరశ్మి కోసం చూస్తున్నాం. ఇంకా నయం, సుధీర్ రశ్మి కోసం చూస్తున్నా. స్కూల్కి వెళ్తున్నావా రీతు? లేదు, కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వెళ్తున్నా. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావా? చెల్లికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. అవును, సెన్స్ లేని వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ. మీ చెల్లి సేమట పసుకేలో ఎంతే ఉన్నా సౌండ్ మాత్రం గట్టిగా వస్తుంది బా. ఇప్పుడేం చూసావు, ముందు ముందు చూస్తావులే. అంతేనా? సర్లే రీతు, నీకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళు. వెళ్తానన్నయ్య, కానీ నిన్ను హక్ చేసుకోవాలన్నయ్య. నా చెల్లికి నేనంటే చాలా ప్రేమ ఎక్కువ. రా రీతు, రా. రా, నా చిట్టి తల్లివిరా నువ్వు. బాగా చదువుకోయే. బాయ్ అన్నయ్య. లేదంటే నా దగ్గరే చాక్లెట్ దొబ్బేస్తాడా? రేటింగ్ రిత్విక ఇక్కడ.